పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తుంటారు కదా! నిజంగా గత జన్మలు కనబడతాయా? ఊరికే మన ఊహలే రూపుదిద్దుకొని అట్లా ఏదో ఇప్పుడు కొందరికి కొన్ని ఫాంటసీస్ ఉంటాయి గదా! ఆ అవునండి. ఫాంటసీసే అట్లా రూపంగా వస్తాయా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నాకిప్పుడు డౌట్ అండి ఇది. అవునవును. నేను మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఇక మళ్ళీ ప్లీజ్. మీకు డౌట్ ఉండదు. అవునా? సూపర్ చెప్పండి అయితే. సో, ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి హిప్నోసిస్ అనేది రియల్ అండి. హ్మ్. హిప్నోస్టిక్ స్టేట్‌కి వాళ్ళు రీచ్ అయ్యారంటే వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్సెస్ ఉండదు. అచ్చచ్చా! ఓకే. ఓకే. సో, ఆ! మనం ఇక్కడ తీసుకువెళ్ళేది నార్మల్ హిప్నోసిస్ కాదు. చాలా ఓకే. డీప్ లెవెల్ ఆఫ్ హిప్నోటిక్ స్టేట్‌కి తీసుకువెళ్తాం కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్సెస్ ఉండవు. అది ఓకే. ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను నా ఎక్స్‌పీరియన్స్‌లోని చాలా గమనించింది. ఆ పాస్ట్ లైఫ్‌కి బాగా కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు పాస్ట్ లైఫ్‌లో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ లాంటి స్లాంగ్‌లో మాట్లాడతారు. ఓకే. అచ్చా! ఆహ్, వాళ్ళ అక్కడ ఉండే పదాలను వాడతారు. ఆ ఓకే. కాలంలో ఉన్న పదాలు గూడా. అంటే కొంత చేంజ్ ఉంటదనమాట అదేలెండి. ఆ! ఖచ్చితంగా. ఇప్పుడు ఆ! నేను మాట్లాడే భాష ఒకటండి. అవును. నేను మీకు ఫోన్‌లో మాట్లాడినా సరే నేను కనిపించమని నన్ను మీరు గుర్తుపట్టేస్తారు. అవును. ఎలాగా? కరెక్ట్. గొంతు మార్చినా గుర్తుపట్టేస్తారు. నేను అవును. వాడే పదాలు, అవును. ఆ సెంటెన్సెస్ గ్యాప్‌తో మీకు గుర్తుపట్టేస్తారు. కరెక్ట్. సో, ఎప్పుడైతే పర్సన్ సెషన్‌లోకి వెళ్తారో ఖచ్చితంగా ఇది వేరే పర్సన్ అనేది అంత క్లియర్‌గా మనకి అనిపిస్తా అచ్చా! ఉంటదనమాట. మనకు అది ఫస్ట్ తెలిసిపోతుంది. థింగ్. అంటే మనుషులు దానికెళ్తే. సూపర్బ్. ఆ! రెండోది కొన్ని జంతువులు లేపోతే కొన్ని పక్షులు పాస్ట్ లైఫ్స్ వస్తాయి. ఆ! ఓకే. లేదంటే ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు అబ్బాయి అనుకోండి. పాస్ట్ లైఫ్‌లో అమ్మాయిగా ఉండుండొచ్చు. హ్మ్. ఓకే. లేదంటే కంప్లీట్‌గా ఒక ఏలియన్‌లా ఉండుండొచ్చు. కరెక్ట్. ఓకే. సో, అలా ఎప్పుడు ఎవరికి వాళ్ళు ఫ్యాంటసీస్ ఊహించుకోరు కదా! ఓకే. ఓకే. హ్మ్. అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్‌గా మనకి పాస్ట్ లైఫ్ జరుగుతున్నప్పుడంతా ఇది దేని గురించి జరుగుతుంది? ఏం చెప్తున్నారు? అనేది మనకి కొంత అర్థమైనట్టుగా అనిపించినా సరే, హైయర్ కాన్షియస్‌కి మనం కనెక్ట్ చేసి అడిగినప్పుడు హ్మ్. క్రిస్టల్ క్లియర్‌గా ఇది రూట్ కాజ్. దానికిది ప్రాబ్లమ్ ఇప్పుడు రన్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. ఓకే. సో, అలా నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా రైట్. ఇవన్నిటిని నేను చూసి ఓకే. పాస్ట్ లైఫ్ అనేది రియల్ అనేది నేను అర్థం చేసుకోవడం జరిగిందండి. బాగుంది. మీ ఎక్స్‌ప్లనేషన్ బాగుంది. రైట్ సార్. మీరు ఇప్పటివరకు చాలా చేశారు కదా! ఎన్నో వందల సెషన్స్ చేసుంటారు కదా! వాటిలో మీరు విన్న అత్యంత భయంకరమైన అంటే ఇది రియలే అనిపించేలాంటి ఒక స్టోరీ ఏదైనా చెప్తారా మాకు? అంటే జరిగిన ఆ! పాస్ట్ లైఫ్ స్టోరీ. అవునండి. అంటే చాలా ఉన్నాయి. ఇంచుమించుగా చాలా రియల్‌గానే మనకనిపిస్తాయి. మీకొక ఎగ్జాంపుల్ కోసం ఆ! చెప్తున్నా. అంటే హ్మ్. మీరు నేను చెప్పేటప్పుడు మీరు ఆ కనెక్షన్ ఎలా ఉంటదో మీరు ఆలోచించండి. మీకు రైట్. అర్థమవుతది. రైట్. మేము సెషన్ ఇలా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన మొట్టమొదటి సీన్‌లోనే ఒక అమ్మాయికి చేస్తాం సెషన్. హ్మ్. ఆ పాస్ట్ లైఫ్‌లో అతను ముసలాయన. చనిపోయే స్టేజ్‌లో ఉన్నాడు. బెడ్ మీద పడుకొని ఉన్నాడు. గత జన్మలో. గత జన్మలో. బెడ్ రైట్. మీద పడుకొని ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, "ఏంటి నేను ఇలాంటి రోగాలేంటి? నేనేంటి ఇంత బాధపడుతున్నాను? ఇంతమంది నా చుట్టూ ఉన్నారు. కానీ నేను ఒంటరివాడిలాగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ లైఫు ఎందుకు అనిపిస్తుంది. నేను ఈ లైఫ్‌లో చాలా పాపాలు చేశాను. హ్మ్. చాలా కర్మలు చేశాను" అని ఒక రియలైజేషన్‌లో ఒక ముసలి ఆయన ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. సరే ఆయన ఏం చేశారో చూద్దామని అక్కడి నుంచి వేరే సీన్‌కి తీసుకెళ్ళడం జరిగింది. హ్మ్. వేరే సీన్‌లో అండి వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. వాళ్ళు ఓకే. శ్మశానంలో ఉన్నారు. ఓకే. ఆ! శ్మశానంలోని జరుగుతుంది. మా తమ్ముడు చనిపోయాడండి. నాకు చాలా బాధేస్తుంది. ఇక్కడ నేనున్నాను. నేను చూస్తున్నాను. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి, అరే! ఏంటిది? ఎంత ఘోరం ఇది? ఒక లేడీని ఒక అతను చనిపోతే అతనితో పాటు కాల్చడానికి రెడీ చేస్తున్నారా? అయ్యో! చితి మీద పడుకోబెడుతున్నారు. ఏంటి ఘోరం? సతీ సహగమనం. ఎవరు ఆపేవాళ్ళు లేరా? మా తమ్ముడు చనిపోయాడు. మా తమ్ముడికి ఇద్దరు భార్యలున్నారు. ఇద్దరు భార్యలను కాల్చేద్దామని చూస్తున్నారా? ఒక ఆవిడకి ఒక 30 సంవత్సరాలు, 30 చిల్లర ఉన్నాయి. ఒక ఆవిడకి ఇంకా 16 సంవత్సరాలే. పెళ్ళై ఇంకా ఒక్క సంవత్సరం కూడా అవ్వలేదు. పిల్లలు కూడా పుట్టలేదు. జీవితం అంటే ఏంటో తెలీదు. ఆమె ఏడుస్తుంది. నాకు బతకాలనుంది. నాకు ఆ! చంపండి. నాకు చంపకండి ప్లీజ్ దయచేసి. నేను బతుకుతాను అని అంటుంది. అక్కడ దగ్గర దగ్గర 200 మంది మనుషులున్నారు. ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఏం జరుగుతుంది? దీన్నెవరు ఆపేవాళ్ళు లేరా? లైవ్‌లో చూసినట్టు చెప్తున్నారు. చెప్తున్నారు. ఫీల్ అవుతున్నారాయన. బాధపడుతున్నారు. ఆయన చెప్తూ ఆయనేంటంటే, అవునా! ఇప్పుడేం జరుగుతుందంటే, మన చేతిలో ఏం లేదండి. జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది. ఇది నా జీవితంలో ఇలాంటివి దగ్గర దగ్గర ఒక 50 సంఘటనలు చూశాను. అబ్బా! ఓకే. 50 సంఘటనలు ఇలాగే జరిగింది హ్మ్. అని చెప్తూ వచ్చాడనమాట. ఓకే. నేను ఆపుదామా అంటే మా రాజుగారేమంటారో, ఓకే. ఓకే. లేపోతే ఈ పెద్దలేమంటారో, ఇలాంటిది ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళకి సంథింగ్ ఒక ముక్కుపోగు లాంటిదేదో ఉంటదంట. అది హ్మ్. తీసేస్తారు. తీసేస్తే వాళ్ళ మాటకి వాల్యూ ఉండదనమాట. వాళ్ళని ఒక అచ్చచ్చ! మనిషిలాగా కన్సిడర్ చేయరు.
ఓకే, అలాంటి ఒక ఒక దారుణమైన సంఘటనలో ఉన్నారు. ఓకే. సో అది జరుగుతుందండి. ఆయన తన బాధంతా చెప్తూ ఆయనకంట ఆయన ఒక డెసిషన్ తీసుకొని నేను నా నా పిల్లలకి, నా కోడళ్ళకి నేను ఇలా చేయకూడదు. అంటే ఎంతమంది కోడళ్ళు అంటే నాకు 48 మంది కోడళ్ళని చెప్తున్నారు. ఏ? ఆ, ఆ, 48 మంది కోడళ్ళు ఉన్నారంట. అంటే అంతమంది కొడుకులు ఎంత పెద్ద కుటుంబం చూడండి ఆ రోజుల్లో. బా. ఓకే, అంతమందిని సతీసానం చేయాలంటే ఎలా మనసు ఒప్పుతుంది కదా. సో అది జరుగుతుందండి. సరే అని చెప్పి నెక్స్ట్ సీన్కి తీసుకెళ్ళాం. ఉమ్. నెక్స్ట్ సీన్లో ఏంటంటే ఒక కబురు వచ్చింది. ఆ మాట వినగానే ఆయన గుండె పగిలినంత పని అయింది. ఏంటి అది కబురు అంటే అల్లుడు చనిపోయాడు. అయ్యో, మా అల్లుడు చనిపోయాడా అని అక్కడి నుంచి లేచి ఏమి పట్టుకుంటున్నారు, ఏం పట్టుకోవట్లేదు అని ఎలా వెళ్తున్నారు తెలియక పరిగెట్టడం మొదలు పెట్టారండి ఈ ఊరు నుంచి ఆ ఊరికి. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఒకసారి చనిపోతే అవును. వీళ్ళంత తొందరగా దహనం చేసేస్తారు 1 డేలో. ఆయన గుర్రపు బండి ఉంటుంది కదా, వాళ్ళు మీరు పిలవండి నేను పరిగెట్టుకుంటూ వెళ్తానని చెప్పి అతను అలాంటి పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఆయన ఏం చెప్తున్నారంటే అయ్యో ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి. ఆ, ఓకే, అక్కడ వరకు రీచ్ అయ్యారు. అయ్యో నేను మా కూతుర్ని ఇలా నేను చూడలేకపోతున్నానే, ఇప్పుడు నేను ఎలా ఆపమని చెప్పేది. నేను వేరే వాళ్ళకి జరిగినప్పుడు నేను ఎప్పుడు ఆపలేదే, నా సొంత తమ్ముడు భార్యలకు జరిగినప్పుడు కూడా నేను ఆపలేకపోయానే, అవును. ఇప్పుడు నా కూతురికి జరిగితే నేను ఎలా ఆపమని చెప్తాను, ఎవరు ఒప్పుకుంటారు అని చాలా బాధపడ్డారు బా, అనమాట. బా, బా, బా. ఓకే, సో దాని తర్వాత జరిగింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్లో ఏది ఎలా అయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు మనకు ఉన్నంత కమ్యూనికేషన్ ఇప్పుడు లేదు కదండి. లేదు కదా. అవును. ఆయన ఎక్కడి నుంచో వినడం అనమాట. ఎవరో కొంతమంది దీన్ని ఆపాలి అని అక్కడక్కడ అనుకుంటున్నారు, నాలాంటి వాళ్ళే. కొంతమంది నోరు మెదుపుతున్నారు, కొంతమంది మెదపట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక చర్చ, ఏంటి ఇది కరెక్ట్ కాదు, లేకపోతే దీనివల్ల దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళకూడదు అని అందరికీ అనిపిస్తుంటుందంట. ఎవరు నోరెత్తి రాజుకి వ్యతిరేకంగా మాట్లాడలేరు. రాజు వరకు ఇది తీసుకెళ్ళాలి అనుకున్నా సరే తీసుకెళ్ళలేకపోతున్నారు. ఆ చర్చ వస్తుంది, ఆ రోజు మాట్లాడుకుంటారు, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతుంటారు అనమాట. తర్వాత ఈయనకి ఒక 70 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను నా కుటుంబంలో ఎవరికి నేను అది చేయాలనుకోవట్లేదు అని రాజుగారికి ఆయన వినిపించడం జరిగింది. నా కుటుంబంలో ఇలా నేను చేయాలనుకోవట్లేదు అని నేను చెప్పారు. ఆయనకి దానివల్ల ముక్కుపోగు తీశారు, అయినా పర్వాలేదు. దాని తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ బిజినెస్లు అవన్నీ చూసుకుంటున్నారు. కానీ అలాంటి ఒక పాస్ట్ లైఫ్ జరిగిందండి. అయితే ఈ పాస్ట్ లైఫ్ అంతా ఎందుకు చూపించారు తెలుసా? ఎవరైతే మెయిన్ పర్సన్ వచ్చారో ఆ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఇష్యూస్ అండి. ఓకే, వాళ్ళ సొంత కొడుకు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆ సొంత కొడుకు తండ్రి మాట వినట్లేదు, తండ్రికి ఎదురు చెప్తున్నాడు. ఏ కొడుకు కూడా ఒక తండ్రికి అలాంటి మాటలు అనడం మనం వినమంట, అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, జాబ్ చేయమంటే చేయరు, అంత నా ఇష్టం అంటారు. ఎందుకు ఇంత యాంటీగా ఉన్నారు అని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాస్ట్ లైఫ్లో ఆ ముసలాయన ఉన్నారో అతని తమ్ముడు ఈయన కొడుకుగా వచ్చాడనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ తమ్ముడు చనిపోయారో, 2 భార్యల్ని చేశారో అక్కడ తెలియనివి చాలా ఉంటాయండి. అది ఏంటంటే ఇండైరెక్ట్గా జరిగినవి వాళ్ళ పిల్లలు. ఫస్ట్ ఆవిడ కొంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేకపోయారు అంటే వీళ్ళకే బోల్డ్ మంది పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి, వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి కడుపులు, పెద్ద మనిషి ఇవి అంటే ప్రతి సంవత్సరం ఎన్ని జరుగుతుంటాయి చూడండి, 48 మంది కోడళ్ళు అంటే. అలాంటిది తమ్ముడు పిల్లల్ని చూసుకోవాలంటే ఎవరు చూస్తారు? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమవుతుందంటే ఎప్పుడు మనం ఆలోచిస్తాం ఒక భార్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం, మరి పిల్లల పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి ఏంటి?